టార్గెట్ జూన్ 2 రెండో విడత స్కీముల అమలుకు రెడీ అయిన సర్కార్ 2 లక్షల కొత్త పెన్షన్లు, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, 6 గ్యారంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్, త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. అయితే 2 లక్షల పెన్షన్లు కొత్తగా వయసు పెరుగుతామంటే ఇప్పుడు ఆటోమేటిక్ పెన్షన్కి అర్హులు అవుతారు కదా, వాళ్ళందరినీ కలుపుకొని 2 లక్షల కొత్త పెన్షన్లు. దాంతోపాటు కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ ఇండ్లు, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, రెండో విడత కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరినైనా కదిలిచ్చి చూడండి, కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎట్లా ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా ఉన్నాయని అడిగితే రెండింటికి వ్యత్యాసము. మొన్న ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, అరే అందులో ఎవడు ఉంటాడు, అందులో నీళ్ళు వస్తేవో రావో, ఆ పాయకాలను నింతే ఎక్కడ పోతాయో ఏం తెలియదు, అది అంతా ఆగమాగం ఉన్నది. అదంతా ఏంటంటే భూమి కొట్టేసి పేద ప్రజలు ఎక్కడెక్కడైతున్నారో ఆ భూములన్నీ కొట్టేసి వీళ్ళందరూ కలిపి ఒక దగ్గర 5 అంతస్తులు 8 అంతస్తులు కట్టించి అందులో ఇరికిస్తే అవి కూడా మళ్ళీ నాసిరకం కట్టడాలు కట్టిరు. మరి ఎప్పుడు కూలుతాయో తెలియదు, ప్రాణం చేతులు పట్టుకొని బతకాల్సి వస్తుంది. అందులో మాకు వద్దు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇస్తున్నారు. ఈ 5 లక్షలకు మేము నచ్చినట్టు కట్టుకుంటాం. ఇక మా దగ్గర కలిగితే ఇంకో 4 రూపాయలు యాడ్ చేసుకొని కలుపుకొని మేము మంచిగా కట్టుకుంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాము. ఇందిరమ్మ ఇండ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మేము దగ్గరుండి కట్టించుకుంటున్నాం కాబట్టి, దాని నాణ్యత అన్ని మేము చెక్ చేసుకొని కట్టించుకుంటున్నాం కాబట్టి మా ఇంటి మీద మాకు నమ్మకం ఉన్నది, ప్రభుత్వం ఇస్తున్నది, మేము కట్టించుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉన్నదని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అంటే మనది కాదు, సరే ఎట్టనన్నుడని ప్రజలు ఉంటే ఉన్నారు, పోతే పోయిర్రు అన్నట్టు కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల సంక్షేమ దృష్ట్యా అన్ని పనులు 1 by 1 చేసుకుంటూ వస్తున్నది. ఏ ఒక్క విషయంలో కూడా తక్కువ చేసి చూస్తలేదు. ఫస్ట్ ప్రియారిటీ ప్రజలకు ఇస్తున్నది. ఈ రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు సంతోషంగా ఉంటే మనం 10 కాలాల పాటు మనం అధికారంలో ఉంటాం. ఫస్ట్ వాళ్లకు నచ్చినట్టుగా మనం పరిపాలించాలి తప్పితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఇబ్బందికరంగా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పేసి ప్రతిదీ సంక్షేమం కోసమే చేస్తున్నాడు. కాకపోతే కొన్ని విషయాలల్లో ఇప్పుడు చెరువులు కబ్జా గురి చేశారు. చెరువులు అంటే ఇప్పుడు FTL బఫర్ జోన్లో కట్టుకున్న వాటిని కొంతమందిని తొలగించి వేరే దగ్గర ఇస్తామంటున్నారు. ఎందుకంటే చెరువులు లేకపోతే నీళ్లు రావు అనే ఉద్దేశంతో మంచి చేయాలనే ఒక సంకల్పంతో అటువంటి నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నాడు. ఆయనకు అవసరం కూడా లేదు, ఎందుకులే చెరువుల జోలికి అని కూడా కూర్చోవచ్చు. కానీ అది కాదు, నగరం మంచిగా ఉండాలి, కొన్ని సంవత్సరాల పాటు నీళ్ళ కొరత లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడిపోయిన చెరువులను కూడా, కబ్జా చేసిన చెరువులను కూడా కబ్జా నుంచి విడిపించి చెరువులను బాగు చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఒక 1% జనాలకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు, మిగతా 99% జనాలకు మంచి జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోరి. ఏ ప్రతిపక్షాలు ఏదైతే విష ప్రచారం చేస్తున్నాయో ఆ ప్రచారాన్ని నమ్మకండి.